ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? వాడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు. నాకు దండం పెడితే లోకం ఇచ్చేస్తానంటున్నాడు. చాలా మంచి మంచి ఆఫర్లు పెడుతున్నాడు. దేవుడు చూపెడితేనేమో ఆ పండులో భయం కనపడింది, పాము చూపెడితేనేమో అది రమ్యంగా కనపడింది. ఆడు చూపెడితే తేడా ఉంటుంది. మార్కెట్లో కోసుకున్న పుచ్చకాయ ఎర్రగా ఇంటికి తెచ్చుకున్న పుచ్చకాయ ఉండలేదు. మరి ఏంటో దేవునికి స్తోత్రం. ఇక్కడే ఇంత విచిత్రం, ఇంత మాయ ఉంటే ఆడెంత పెద్ద మాయగాడు. భయంకరమైన మరణకరమైన ఫలాన్ని వాడు అందులో రమ్యమైనదిగా అందంగా చూపెట్టేశాడు. ఆ టాలెంట్ తక్కువ కాదండి. వాడిని తక్కువ అంచనా వేయద్దు, నువ్వు ఎక్కువ అంచనా వేసుకోవద్దు. సరైన విశ్వాసంలో జీవించడానికి ప్రయత్నం చేయి. ఏంటో విశ్వాసం? ఆయన వద్దంటే వద్దు, సరే అంటే సరే. దానికన్నా పెద్ద బేబత్సాలు ఏమి లేవు బైబిల్లో.